సో రేపు ఆదివారము మన మీటింగ్ ఉంది బెంగళూరులో, నేను మిమ్మల్ని కలుస్తాను. సో అపాయింట్మెంట్ కావాలి అనుకున్న వాళ్ళు సూర్యకమలా మేడంకి ఫోన్ చేయండి. ఆవిడ ఎక్కడ కలవాలి, లొకేషన్ ఏమిటనేది మీకు షేర్ చేస్తారు. సో సండే మనం కలుద్దాం. ఇప్పుడు సీ ఆఫ్ జపాన్ అని అంటారండి, అంటే పసిఫిక్ మహాసముద్రం మీ అందరికీ తెలిసే ఉంటుంది. మీకు సౌత్ చైనా సీ, అలాగే హిందూ మహాసముద్రం మలాకా స్ట్రైట్ అంటారు, ఇక్కడ ఇవి కలుస్తాయి. ఈ సౌత్ చైనా సీనే పసిఫిక్ ఓషన్ అని కూడా అంటారు. కానీ మీరు అటువైపు జపాన్ వైపు చూశారు అనుకోండి, ఇప్పుడు హవాయ్ ఐలాండ్స్ అని అంటారు, అలాగే రింగ్ ఆఫ్ ఫైర్, మీకు ఇక్కడ ఎక్కువ మీకు భూకంపాలు వస్తూ ఉంటాయి, సునామీలు వస్తూ ఉంటాయని మాట్లాడతాం చూసారా. మొన్న ఇక్కడ రష్యాకు సంబంధించిన పెద్ద పెద్ద యుద్ధ ఓడలు నేరుగా జపాన్ వద్దకు రావడం, అలాగే ఇటువైపు చైనా నుంచి కూడా చైనా వాళ్ళ యుద్ధ ఓడలు కూడా నేరుగా ఒక పర్టికులర్ ప్లేస్కి వచ్చి మీకు అక్కడ ఆగడం. ఇది గమనించిన జపాన్లో తెలియని భయం, బాబాయ్ వీళ్ళు ఇద్దరూ కలిసి మన మీద ఏమైనా యుద్ధము చేస్తారా, వీళ్ళు ఎందుకు ఇంతంత పెద్ద ఓడలతో ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. ఇదంతా త్రూ శాటిలైట్ జపాన్ వాడు గమనించి ఇమీడియట్గా తన మాస్టర్ అమెరికాకు ఇన్ఫార్మ్ చేశాడు. సో చేసినప్పుడు అమెరికా వాళ్ళు కొద్దిపాటి వాళ్ళ దగ్గర ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా, ఏమిటి ఇది అంటే రష్యా చైనా కలిసి ఒక అతిపెద్ద నేవల్ ఎక్సర్సైజ్ అనేది ఇక్కడ చేస్తున్నారండి. అంటే ఈ పెద్ద పెద్ద దేశాలు కామన్గా ఇలాంటి డ్రిల్స్ అనేవి, నేవల్ డ్రిల్స్ అనేవి చేస్తూ ఉంటారు. భారత్, ఆస్ట్రేలియా, ఇంకా జపాన్ కూడా. సో వీళ్ళందరూ కూడా మలబార్ ఎక్సర్సైజెస్ అని చేస్తూ ఉంటారు. సో మన ఓడలు వేరే దేశాలకి, ఇప్పుడు మొన్న మాట్లాడాం ఫిలిప్పైన్స్కి వెళ్ళాయి మన ఓడలు. ఫిలిప్పైన్స్కి వెళ్ళి ఎందుకు, చైనాకు వ్యతిరేకంగా అక్కడ పెట్రోలింగ్ చేయడము, అంటే చైనా వాడిని ఆపడానికి, ఫిలిప్పైన్స్కి సహాయం చేయడానికి భారత్ యొక్క నేవీ అక్కడ ఉందని చెప్పాలి. సో ఇప్పుడు మోదీ గారు చైనాకు వెళుతున్నారు అంటున్నాం, దానికి ముందు ఈయన జపాన్ వెళుతున్నారు. ఎందుకు, జపాన్ యొక్క కాన్ఫిడెన్స్ను పెంచడానికి. నేను నీకు దూరం అయిపోలేదు, నేను నీ మిత్ర దేశమే. ఇవాళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే నేను చైనాకు వెళ్ళవలసి ఉంది చెప్పడానికి మోదీ గారు జపాన్ వెళుతున్నారు. మరి ఇప్పుడు ఈ వ్యవహారం ఏంటి, రష్యా వాళ్ళు చైనా వాళ్ళు కలిసి ఎందుకు ఇక్కడ సీ ఆఫ్ జపాన్ వద్ద ఇంత పెద్ద నేవల్ ఎక్సర్సైజెస్ నిర్వహిస్తున్నారు అంటే, చూడండి మీ స్వాట్ అనాలిసిస్ అనేది మీకు ఎంత ముఖ్యం, మీ బలము ఏమిటి అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే మీకు అమెరికా లాంటి దేశాలు మీతో ఆడుకుంటారు. ఈ లెసన్ను వ్లాదిమిర్ పుతిన్ గారు ప్రపంచ దేశాలకు చెప్పడానికే, ముఖ్యంగా భారత్ లాంటి దేశం, మనము వ్యాపారాన్ని చూస్తాం. అమెరికాతో వ్యాపారము అన్నప్పుడు అతిపెద్ద ట్రేడ్ పార్ట్నర్ కాబట్టి వాడు మనల్ని ఇలాగా బెదిరించాలి, లొంగ తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఎప్పుడు మీరు లొంగకండి, అమెరికా వాడి మాటలను సీరియస్గా తీసుకోకండి. వాడు అన్నాడు కదా, అరిచాడు కదా అని చెప్పి మీరు వాడి టర్మ్స్లోకి వెళ్ళారు అంటే జీవితాంతం బాధపడతారు. అంటే భారత్ భవిష్యత్ అంతా కూడా అంధకారంగా అవుతుంది. ఇది వ్లాదిమిర్ పుతిన్ మనకు ఇచ్చే ఒక అతిపెద్ద సలహా. ఈయన ఎలా చేస్తున్నాడు, లిటరల్గా చైనాతో కలిసి ఒక నేవల్ ఎక్సర్సైజ్ నిర్వహించి మనకు ఇలా చెప్తున్నాడు, అమెరికాకు లొంగకు, నేను నీ కోసరం ఉన్నాను. ఏమండి, ఎక్కడో సీ ఆఫ్ జపాన్ వద్ద ఒక నేవల్ ఎక్సర్సైజ్ నిర్వహిస్తే భారత్కి దీనికి ఏమిటి సంబంధము అడగొచ్చు. ఇప్పుడు చూడండి డొనాల్డ్ ట్రంప్ ఏం చేశాడు, 2 అతి శక్తివంతమైన న్యూక్లియర్ సబ్మెరైన్స్ను నేరుగా రష్యా సముద్ర జలాల్లోకి పంపించాడు. అంటే రష్యాను రెచ్చగొట్టాడు. సో మనము మాట్లాడినట్టు పుతిన్ గారు ఏం చేశారు, ఒక హైపర్సానిక్ మిజైల్ను సిద్ధము చేసి, అంటే ఒక్కొక్క దేశం వైపు నాటో దేశాలు, శక్తివంతమైన దేశాలు ఎన్ని ఉన్నాయో ప్రతి ఒక్క దేశము వైపు ఒక మిజైల్ని పెట్టి, ఇది హైపర్సానిక్ క్రూజ్ మిజైల్, ఇందులో నేను అణు అస్త్రాలను కూడా డిప్లాయ్ చేయగలను, పదా చూసుకుందాము. అంటే అమెరికా వాడు బెదిరించాడు అంటే వాడికి ఏంటంటే రెస్పాన్స్, మీరు వాడికి మించిన అస్త్రాన్ని వాడాలి. వాడు మిమ్మల్ని భయపెడితే మీరు వాడిని 10 ఇంతలు భయపెట్టాలి. ఇది పుతిన్ గారు ఇస్తున్న సలహా.
సో ఇప్పుడు ఏమైంది, మీకు ఈ నేవల్ డ్రిల్స్ జరుగుతున్నాయి చూసారా, ఇది ఏమిటి అంటే యాంటీ సబ్మెరైన్ డ్రిల్స్ అండి. మీ దేశము వైపు మీ సముద్ర జలాలలో శత్రువు యొక్క సబ్మెరైన్ వస్తే అప్పుడు మీరు ఏం చెయ్యాలి, నేరుగా ఒక అతిపెద్ద మిజైల్ను మీరు ఆ సబ్మెరైన్పై వాడి దానిని తుక్కు చేయాలి. ఒకవేళ అది న్యూక్లియర్ సబ్మెరైన్ అనుకోండి, మీరు కూడా ఒక అణు అస్త్రాన్ని వాడాలి. ఇది ప్రపంచానికి ఈయన చేసి చూపించారు. అంటే అమెరికాకు లొంగకండి. ఇవాళ యూరోప్ యూనియన్ ఏం చేసిందండి, డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు భయపడిపోయి సరే నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను అంటే 600 బిలియన్ అమెరికన్ డాలర్స్ మా దేశంలో పెట్టుబడులు పెట్టండి, అప్పుడే మీపై నేను టారిఫ్స్ విధించను. ఫస్ట్ ఏమో ఓకే అన్నాడు, ఆహా దారిలోకి వచ్చారా, ఇప్పుడు నేను చెప్తున్నాను వినండి. సో ఇదే పుతిన్ చెప్పే సలహా, ఏ పరిస్థితిలో కూడా అమెరికా వాడికి ఎవరు లొంగకూడదు. సో సరిగ్గా మోదీ గారు కూడా ఇలాగే ఆలోచిస్తున్నారు కదా. 25% అన్నాడు, 50% అన్నాడు. చాలామంది మిత్రులు అడిగే ప్రశ్న వరుసగా వీడియోస్లో నేను చెప్తాను, కానీ ఇక్కడ చూడండి, ఒక శక్తివంతమైన ఎకానమీ అనుకోండి, వాళ్ళు తక్కిన దేశాల మీద ఎక్కువ ట్యాక్సులు విధిస్తే వాళ్లకు చాలా చాలా లాభదాయకంగా ఉంటుంది అని చెప్పి ఇవాళ మీకు నిపుణులు మాట్లాడుతున్నారు. అంటే అమెరికా భారత్ పైన 50% టారిఫ్ అన్నారు అనుకోండి, మీకు ఓవర్ నైట్ అమెరికా విపరీతంగా లాభపడిపోతుంది. అంటే ఇది స్వయంగా డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడంట. ఆయన ఏం చెప్తున్నాడు, ఓవర్ నైట్ 30 బిలియన్ అమెరికన్ డాలర్స్ మనకు లాభము, ఈ టారిఫ్స్ వల్ల అమెరికా ఓవర్ నైట్ ఇంత డబ్బును సంపాదిస్తుంది, నా స్ట్రాటజీ ఒక మాస్టర్ స్ట్రాటజీ అని మాట్లాడుతున్నాడు. ఇది నిజమా? ఆలోచించండి, నిజమా? అంటే ఒక వస్తువు 100 రూపాయలు ఉందండి, సో భారత్ మీద వీళ్ళు విధించిన టారిఫ్ మీకు 50% అనుకోండి, అంటే 150 రూపాయలు. మనము ఈ వస్తువుని 150 రూపాయలకి అమెరికా పంపిస్తాం, డైరెక్ట్గా వాళ్ళకి 50 రూపాయలు లాభం. ఇదే ట్రంప్ మాట్లాడుతున్నది. కానీ మనము మన ప్రాఫిట్స్ వేసుకుంటాం కదా. సో ప్రాఫిట్స్ వేసుకుంటున్నప్పుడు మనం ఏం చేస్తాము, ఇంకొక 100 రూపాయలు అంటాం. అంటే ఈ వస్తువు 250 రూపాయలకి ఒక కామన్ మ్యాన్ కొనాలి, కుదురుతుందా? కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఇక్కడ ట్రంప్కి అసలు పట్టడం లేదు. మీకు ఎంత దయనీయమైన పరిస్థితి ఇవాళ అమెరికాలో ఉందంటే నేను తరువాత వీడియోస్లో మీకు చెప్తాను. చాలా వర్స్ట్ సిచ్యువేషన్లో అమెరికా ప్రజలు ఉన్నారు. ఇందులో ఇంకొక విచిత్రం చెప్పమంటారా, విట్కాఫ్ అనబడే ఒక వ్యక్తి, ఇతను అమెరికా యొక్క రాయబారి. ఇతను మొన్న వ్లాదిమిర్ పుతిన్ని కలిశాడు. కలిసి మా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నారు, ప్రతి ఒక్క విషయాన్ని కూర్చొని మాట్లాడి సాల్వ్ చేసుకుందాము. బాగుందా? సో ఇవాళ చూడండి, మీరు రష్యన్ ఆయిల్స్ కొంటే ఇంత టారిఫ్ విధిస్తాను, మళ్ళీ అదే రష్యాతో బేరసారాలు, నెగోసియేషన్స్, కూర్చొని మాట్లాడదాము, ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. ఏంటి, పుతిన్ గారి యొక్క ఈ నేవల్ డ్రిల్ అనేది ఎంత శక్తివంతమైనది అంటే అమెరికాను ఎలా కొట్టాలో ఆయన డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తున్నాడు. సో ఇలా చేస్తేనే వాడు లొంగుతాడు, అంతేగాని వాడు చెప్పింది మీరు వినడం మొదలు పెడితే సర్వము గందరగోళము, మీ దేశానికి భవిష్యత్తే ఉండదు. తిరగబడండి, అమెరికాపై తిరగబడండి. ఇదే వ్లాదిమిర్ పుతిన్ ఇస్తున్న అతిపెద్ద సందేశము. నేవల్ డ్రిల్ చేసి మరీ ఆయన చూపిస్తున్నాడు. అంటే ఈ వార్తలు విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది ఒక్కసారి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.